సభా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మధ్యాహ్నం 4 వక్తలు మాత్రమే ఉన్నారు. మొదటగా మంగళగిరిలో అద్భుతమైనటువంటి పనితీరును ప్రదర్శించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ గుత్తికొండ ధనంజయరావు గారు, ఆ తర్వాత గజపతి నగరానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి గంట్యాడ శ్రీదేవి గారు, వీరిద్దరూ కూడా మొట్టమొదటిసారిగా పోలిట్ బ్యూరో సభ్యులయ్యారు. ఒక కార్యకర్త స్థాయి నుంచి పోలిట్ బ్యూరో సభ్యులుగా అయినటువంటి వీరిని మనం అందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ గుత్తికొండ ధనంజయరావు గారిని 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యున్నత పాలిట్ బ్యూరో, జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యవర్గం, రాష్ట్ర పార్టీ కార్యవర్గాల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజే ఒక ప్రపంచంగా ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా హర్షించే విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా ప్రియతమ యువనేత, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, మా మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సేవలు అందిస్తున్నటువంటి నాయకులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ముందున్నటువంటి అందరికీ కూడా, నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు బలహీన వర్గాలకి చెందినటువంటి నేను ఈ వేదిక మీద ఇక్కడ మాట్లాడుతున్నానంటే కార్యకర్తే అధిపతి అనే విధంగా మన పార్టీ విధానం ఉంది. దానికి ఈరోజు నా ఎంపికే ఒక ఉదాహరణ. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను 14 ఏళ్ల వయసులో చేనేత మగ్గం నేస్తున్నాను. ఆ టైంలో నా అభిమాన హీరో శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నాకు రాజకీయాలంటే తెలియదు, కానీ పార్టీ సభ్యత్వం తీసుకోమని 2 వ్యక్తులు వచ్చితే నేను మగ్గంలోనే ఉండి ఆ ₹2 సభ్యత్వం కట్టి సభ్యత్వం తీసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీకి అంకిత భావంతో నాకు తెలిసిన మేర పార్టీ ఉన్నతికి నేను కృషి చేస్తూ వచ్చాను. నేను ఒకే విధానాన్ని ఎంచుకున్నా. నేను చేనేత కార్మికుణ్ణి, చేనేత ప్రజలతో అనుబంధం ఉన్నటువంటి నాయకుణ్ణి, ఒక కార్యకర్తగా ఉండి ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ప్రజలకి దగ్గర అవటమే ఒక ఆయుధంగా నేను చేసుకున్నాను. వారి కష్టాల్లో పాలు పంచుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, అయినప్పటికీ ధనంజయరావు ఏదైనా చెబితే చేస్తాడు అనే దాన్ని నేను సాధించగలిగాను. నా దగ్గరికి వచ్చి ఒక చేనేత కార్మికుడు కష్టాలు చెబితే ఆ కష్టాలు తీర్చడానికి దాతృత్వం ఉన్నటువంటి
మరి ఒక పెద్దల్ని సంప్రదించటం, ఆయా సంస్థలను సంప్రదించటం, వారికి న్యాయం చేశాను. అదే విధానాన్ని కొనసాగించాను. మనం 10 మందికి మంచి చేస్తే మనం ఎంచుకున్న పార్టీ వైపు వాళ్ళంతా ఉంటారనే లక్ష్యంతో పనిచేశాను నేను. అదే నాకు బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చింది. నేను పార్టీకి గౌరవం తీసుకురాగలిగాను. మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా. నేను మంగళగిరిలో 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నా. 2009లో ఆనాటి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి గౌరవనీయులు మాదాల రాజేంద్ర గారు ఆయన పార్లమెంటుకి పోటీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 1500 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ నా క్లస్టర్ పరిధిలో 7000 మెజారిటీ వచ్చింది. మరలా 2014లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే 12 ఓట్లతో ఓడిపోతే నా క్లస్టర్ పరిధిలో 7200 మెజారిటీ వచ్చింది. ఎక్కడా కూడా ఓటింగ్ చెదరలేదు. అదే మన లోకేష్ బాబు గారు పోటీ చేశారు 2019లో 7600 ఓట్ల మెజారిటీ వచ్చింది. అదే 2024లో మరి లోకేష్ బాబు మీ అందరికీ తెలుసు బ్రహ్మాండమైన రీతిలో 91,000 చిల్లర మెజారిటీతో గెలిచారు. నా క్లస్టర్ పరిధిలో 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంతేకాకుండా నియోజకవర్గం మొత్తం మీద నేను నా సొంత బూతులో అన్ని బూతుల కంటే కూడా అత్యధిక ఓట్లు వచ్చాయి. ఈ విధంగా ఇదంతా కూడా నేను సాధించగలిగానంటే మనం 10 మందికి మంచి చేస్తే వాళ్ళు మన వైపు ఉంటారు. డబ్బులతో కొనాల్సిన పని లేదు. కానీ అవసరమైనప్పుడు కొన్ని ఆయుధాలు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మంచి కూడా చాలా అవసరం. నేను ఈ విధానాన్ని అవలంబించాను. మరి విజయం సాధించగలిగానని నమ్ముతున్నాను. కానీ ఇవాళ నేను ఒక సామాన్య కార్యకర్తగా నేను ఉన్నటువంటి నాకు పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవి ఇవ్వడంలో గౌరవ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి అవకాశం నా జీవితంలో ఆయనకి రుణపడి ఉంటానని చెప్పి సులభంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు ధనంజయరావు గారు. పార్టీ పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని, లోకేష్ గారి పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని చాటినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ